పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సిరిసిల్ల ప్రజలు కూడా ఓటేయడం వల్లనే బండి సంజయ్ కుమార్ గారు ఎంపీగా గెలిచి వారిలాంటి ఎంపీలందరూ కలిసి 303 స్థానాలను మనం గెలుచుకొని దేశంలో వాళ్ళ భారతదేశాన్ని ప్రపంచ పటంలోనే నెంబర్ 1 గా ఉంచుతున్నటువంటి సందర్భంగా మరొకసారి మోడీ గారు ప్రధాని కావాలంటే కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా బండి సంజయ్ కుమార్ గారు కూడా గెలవటం అనేటువంటిది ప్రధానం కాబట్టి ఆ దృఢ సంకల్పంతో బండి సంజయ్ కుమార్ గారు ప్రజాహిత యాత్ర చేస్తూ ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్తూ ఈసారి బీజేపీని ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలని చెప్పి వెళ్తున్నటువంటి సందర్భంలోనే మన సిరిసిల్లకు రావడం జరిగింది. సిరిసిల్లలో కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వారి ఆశీర్వాదాలను తెలియజేసి గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీనే ఉండాలి, దేశానికి మోడీ గారు ఉంటే కరీంనగర్ కు బండి సంజయ్ గారే గెలవాలనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తూ అంతటా కూడా నీరాజనాలు పలికినారు. దిగ్విజయంగా ఈ యాత్ర పూర్తయిన సందర్భంగా బండి సంజయ్ కుమార్ గారు మీడియాతో ఇప్పుడు మాట్లాడుతారు. అందరికీ నమస్కారం. ప్రజాహిత యాత్ర మొన్న 10వ తారీఖు నాడు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ప్రారంభమైంది. ముందే అనుకున్న ప్రకారం కొండగట్టు టు అగ్రహారం, కొండగట్టు టు అగ్రహారం టెంపుల్ అనుకున్నాం. స్వామివారి ఆశీర్వాదంతో కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చి ఈ యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం జరిగింది. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేములవాడ, రాజన్న సిరిసిల్ల ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్ని మండలాలను మండల కేంద్రాల వారీగా అనేక గ్రామాలను ఇవాళ పర్యటిస్తూ మన ప్రజలను కలిసి ప్రజల ఆశీర్వాదం పొందడం జరిగింది. ఈరోజు అగ్రహారంలో ఈ యాత్రను ముగించినాం. మొదటి దఫా యాత్రను ఎక్కడ పోయినా కూడా ప్రజాస్పందన విపరీతంగా ఉంది. ప్రజలందరూ కూడా మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, తప్పకుండా మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందే. ఇవి ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు. నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని ఊహించుకోలేం. ఈ దేశం కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మాకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఈ దేశాన్ని రక్షించినాడు. దాంతోపాటు మొన్న అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణాన్ని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అటువంటి వ్యక్తే తిరిగి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆశీర్వదించిన విషయం మీరు సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానిగా చూసారు. దాంతోపాటు నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామాల వారీగా ఇచ్చిన నిధులు, మండలాల వారీగా, అసెంబ్లీ వారీగా, జిల్లా వారీగా ఇచ్చినటువంటి నిధుల విషయంలో ఇప్పటికే గ్రామాల వారీగా మేము చేసిన ప్రచారం గాని మేము చేసిన యాత్ర ద్వారా ప్రజల లోపల క్లారిటీ వచ్చింది. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని రోజులు ఈ పైసలు మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి మొన్నటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పి మేము భావించినాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మమ్మల్ని అదేవిధంగా మభ్యపెట్టి మోసం చేశారు. ఇన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం చాలా సంతోషం. కాబట్టి మళ్ళా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సిందే. బీజేపీ ప్రభుత్వం వస్తేనే, నరేంద్ర మోడీ గారి ప్రధానతనే మా గ్రామానికి నిధులు వస్తాయి, మా గ్రామంలో సంక్షేమ పథకాలు అమలవుతాయి, మా గ్రామాలు అభివృద్ది చెందుతాయి అని చెప్పించి ప్రజల లోపల ఒక ఆలోచన వచ్చేది. అందుకే ఏడు పోయినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇలా స్వచ్ఛందంగా వచ్చి మమ్మల్ని కలిసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న విషయం కూడా ఈ యాత్ర ద్వారా స్పష్టమైన చేసినటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం చూసారు, కరీంనగర్ పార్లమెంట్ నియోజక ప్రజలు చూసారు.
మరి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నవారు కూడా కేసీఆర్ కొడుకుతో సహా అందరు కూడా నరేంద్ర మోడీ అనా పైసా ఇయ్యలే, పైసలు మొత్తం మాయే, గ్రామాల అభివృద్ధి కూడా మా నిధుల ద్వారా అభివృద్ధి జరుగుతున్నది, ఇవన్నీ కూడా మొన్నటి వరకు కూడా నమ్మించి మోసం చేశారు, ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు కేవలం 7 సంక్షేమ పథకాలకు మాత్రమే మీకు నిధుల విషయంలో స్పష్టం చేస్తాం. మిగతా సంక్షేమ పథకాలు ఏ సంక్షేమ పథకానికి ఎంతోనో ఈ రాష్ట్రం ద్వారా ఇచ్చే అవకాశం లేదు, ఆర్టీఐ ద్వారా తీసుకునే ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అవి చెప్పలేకపోయినాం. ఇంకా ఆర్టీఐ ద్వారా ఏ గ్రామానికి ఎంతనో ఈ 7 సంక్షేమ పథకాలు మాత్రమే డీటెయిల్ రిపోర్ట్ జిల్లాలో ఉంటుంది. మిగతా వాటి సంక్షేమ పథకాలు డీటెయిల్ గా జిల్లా వారి రిపోర్ట్ ఉండదు. అందుకే మిగతా చెప్పలేకపోయినా మేము. ఇంకా చెప్పేది ఉంటే ఇంకా వేల కోట్ల రూపాయలు ఈ ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చిన విషయాన్ని ఇంకా స్పష్టం చేసేవాళ్ళం. బట్ ఈ అన్నా పైసా ఇవ్వాలని చెప్పేటువంటి మూర్ఖులు ఇవాళ వాస్తవాలు గ్రహించాలి. ఇవాళ మేము ఏం చేస్తామో చెప్తున్నాం. చాలా మంది అంటున్నారు ఏంటంటే దేశం మొత్తం ఇచ్చారు కదా, ఇక్కడికి స్పెషల్ గా ప్రత్యేకత ఏముంది అంటే, దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ పైసలు ఇస్తే, నేను పాదయాత్ర చేసేటప్పుడు చాలా ప్రాంతాల్లో మాకు ఇంకా ఉపాధి నిధులు రాలే, 3 నెలల ఇస్తలేరు, ఏమంటారు నరేంద్ర మోడీ ఇవ్వాలని చెప్పి మోడీ గారు బదనాం చేసే ప్రయత్నం చేశారు. కేంద్రం ఇచ్చారు, దారి మళ్లించారు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు చాలా ప్రాంతాల్లో. మరి మిగతా రాష్ట్రంలో లేదు. మిగతా రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన సద్వినియోగం చేసుకున్నారు, ఇంకా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ లేదా, వాళ్ళు చేరా మేము అభివృద్ధి చేద్దామంటే నిధులు తీసుకొద్దామంటే అప్పుడు మూర్ఖ ప్రభుత్వము ఆ దుర్మార్గపు నాయకులు కనీసం మాకు సహకరించే ప్రయత్నం చేయలేదు. వెమ్లవాడనే ఉదాహరణ, ప్రసాద్ స్కీమ్ కింద పెడతా అని చెప్పి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెంబడి పడితే కనీసం అప్రూవల్ ఇవ్వలే, కొండగట్టుకు అప్రూవల్ ఇవ్వలే, సిఆర్ఎఫ్ నిధులు కూడా అప్రూవల్ ఇవ్వలేదు, లాస్ట్కి ఇచ్చారు ఒక ఇయర్. కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము 1408 కోట్ల రూపాయలు కేవలము ఈ 7 సంక్షేమ పథకాలకు మాత్రమే 1408 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ 7 సంక్షేమ పథకాలే. ఉపాధి కూలీ కోసం 385 కోట్ల 40 లక్షల రూపాయలు, మెటీరియల్ కాంపోనెంట్ కోసము 213 కోట్ల రూపాయలు, మొక్కల పెంపకం కోసము 266 కోట్ల 80 లక్షల రూపాయలు, 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 175 కోట్ల రూపాయలు, ట్రైసైకిళ్ల కోసం 75 లక్షల రూపాయలు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల కోసం 23 కోట్ల 42 లక్షల రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 340 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దాదాపు 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఇచ్చినాం. ఇవి కేవలం 7 సంక్షేమ పథకాలకే. మరి ఇవి కూడా ఇవన్నీ స్కామే. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు మొత్తము గ్రామాల అభివృద్ధి కోసం ఇస్తే కరెంటు బిల్లు కట్టిర్రు, గ్రామాల శాలరీస్ ఇచ్చిర్రు, ట్రాక్టర్లు కొన్నారు, రోడ్లు ఏమంటే వాళ్ళ కోసం ఇవ్వమంటే. ఇవాళ చెట్ల పైసలు మొత్తం దొబ్బిపోయారు, చెట్లకిచ్చిన పైసలు మొత్తం దొబ్బిపోయారు. 266 కోట్ల రూపాయలు మొక్కల పెంపకానికి ఈ జిల్లాకి ఇస్తే ఎక్కడ చెట్లు లేవు, మొత్తం అడవి కావాలి ఇక్కడ. కానీ వాటిని సమాధానం లేదు. ఏమనంటే బండి సంజయ్ తిట్టాలి, లేకపోతే మోడీ గారు తిట్టాలి, బీజేపీని బదనాం చేయాలి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇక్కడ పార్టీలు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేసిర్రో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో మేము పోస్టర్లు ఇస్తాం, మీరేంటి ఎవరద్దన్నారు? ఈ స్వయం ప్రేరిత మేధావి బాగా ఉడతా ఉంటాడు. ఆయన తెలుసు, నీ భూదానికి హైదరాబాద్ లో 500 కోట్ల విలువైన భూముల సంగతి కూడా బయటపడబోతున్నారు, రాసిపెట్టుకో. బోయిన్పల్లి మండలం నర్సింగపూర్ లో తీసుకున్న స్థలం విషయంలో బహిర్గతం చేయబోతున్నా. అన్ని తీస్తా, చిట్టా మొత్తం తీస్తా, రాసిపెట్టుకోండి. ఎక్కువ గెలితే ఇంకెక్కువ గెలుతారు. ఇక మీరు ఏం చేసినా చెప్పుకోరు. నువ్వు మెడలో బోర్డు వేసుకొని తిరిగి ఎవడతాను నిన్ను. మేము పోస్టర్లు వేస్తే మెడలో బోర్డు వేసుకొని తిరుగు. మీ గ్రామ సర్పంచ్ల మీటింగ్ పెట్టే దమ్ము మీకు ఉందా చెప్పు. మీ గ్రామ సర్పంచ్లు, మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల మీటింగ్లు పెట్టి మేము అన్ని గ్రామాలను అభివృద్ధి చేసినాం అని చెప్పేద్దాము బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా? సర్పంచ్లు తిరిగి పడతారు వాళ్ళ మీద. మరి గ్రామాలకు అభివృద్ధి నిలుస్తే డైవర్ట్ చేసింది మీరు అన్ని. కాబట్టి అందుకే
ప్రజలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు, మోడీ అని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎట్టి బస్సులో ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తల కష్టం వల్ల ఎట్టి బస్సులో ఈసారి భారీ మెజార్టీతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. దాంతోపాటు అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. వాళ్ళ కాళేశ్వరం పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కృష్ణాని జలాల పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా అంతర్గతంగా ఒప్పందాలు ఇద్దరు కూడా. ఇది ఫ్యాక్ట్. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల విషయంలో, హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేకపోతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ విషయంలో, హామీల విషయంలో ఎదురు చూస్తున్నారు. మళ్ళా 100 రోజుల పేరు చెప్పుకొని తప్పించుకుంటారా? ఎన్నికల కోడ్ రాబోతున్నది. ఎన్నికల కోడ్ పేరుతోనే తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఇప్పటికే ప్రజల చర్చ జరుగుతున్నది. ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. దీన్ని ప్రశ్నించాలి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలి బీఆర్ఎస్ పార్టీ. ప్రశ్నించకుండా ఇవాళ కాళేశ్వరం పేరు, కృష్ణా జలాల పేరుతోని డైవర్ట్ చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బయట పెడతాం, బీఆర్ఎస్ పార్టీని మేము తూర్పాల పడతాం, అది చేస్తాం, ఇది చేస్తామండి కాంగ్రెస్ పార్టీ. అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబం మీద చర్యలు తీసుకోవడానికి టైం పాస్ చేస్తున్నది. దాన్ని దృష్టి మళ్లించి కాళేశ్వరం అంటున్నది. కాళేశ్వరం సంబంధించి అక్టోబర్ 21 రోజు, అక్టోబర్ 21 నాడు మేడిగడ్డకు సంబంధించి మెయిన్ బ్యారేజ్, కాళేశ్వరంలో మెయిన్ బ్యారేజ్, అక్టోబర్ 21 నాడు పిల్లలు కుంగిన తర్వాత, ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అక్టోబర్ 24వ తారీఖు నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చింది కేంద్రం నుంచి. వచ్చి ఇక్కడ విచారణ జరిపారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరించకుంటే అక్టోబర్ 25వ తేదీ నాడు హైదరాబాద్ లో రాష్ట్రంలోని అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు సేకరించి, వాళ్ళు వివరాలు ఇవ్వలే, వీళ్లకు సంబంధించిన అనేక మందితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా కూడా, అధికారులు సహకరించకుండా కూడా స్పాట్ ను విజిట్ చేసి అక్కడ లోపాలను గుర్తించడం జరిగింది. ఈ లోపాలకు సంబంధించి 20 అంశాలతో కూడినటువంటి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సేఫ్టీ అథారిటీ కోరింది. 20 అంశాలతో కూడిన నివేదిక ఇవ్వాలని చెప్పని. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలే. కేవలం 11 అంశాలకు సంబంధించి రిపోర్ట్ మాత్రమే ఇచ్చింది, అంశాలను మాత్రమే వివరించింది. మిగతా 9 అంశాలకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి, వివరాలు అందించడానికి అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిరాకరించింది, ఇవ్వలే, నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ అయిపోయింది. 29వ తేదీ లోపల మీరు మాకు వివరాలు అందించకుంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమని మేము గ్రహించాల్సి వస్తుందని చెప్పి ఈ సేఫ్టీ అథారిటీ క్లియర్ చెప్పింది. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం స్పందించలే. 3 సార్లు లేఖ రాష్ట్రం స్పందించలే. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన విజిట్ చేసిన తర్వాత ఇది పూర్తిగా ఒక డిజైన్ లేదు, ఒక ప్లానింగ్ లేదు, క్వాలిటీ కంట్రోల్ కనీసం దీన్ని పట్టించుకోలేదు, దీని మెయింటెనెన్స్ లేదు, కన్స్ట్రక్షన్ అసలే కంప్లీట్ గా క్వాలిటీ లేకుండా చేసిర్రు. కాబట్టి ఇది కుంగిపోయింది. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నించడం మాత్రం ప్రమాదమే. దీనిలో నీళ్లు నిల్వ ఉంచడానికి పరిస్థితి లేదు. పూర్తిగా పునర్నిర్మించాలి అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పండి. ఇంకా అన్నారు సుందిల్ల ప్రాజెక్ట్ కూడా ఇదే కన్స్ట్రక్షన్ ఉన్నది, అవి కూడా పనికిరావు, అవి కూడా ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళా
జనవరి 12 రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి 12 రోజు మళ్ళా ఈ ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నివేదిక అడిగింది, రిపోర్ట్ కొన్ని వివరాలు కావాలని చెప్పి అడిగింది. జనవరి 12 రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కనీసము వివరాలు అందించడానికి సిద్ధంగా లేదు. అంటే దీని ద్వారా ఏం స్పష్టమైంది, కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు సహకరిస్తలేదంటే ఇది తూతూ మంత్రంగా ఓల్గోలు విమర్శించుకుంటాం. మేమందరం కలిసే ఉంటాము, కేవలము మేము విమర్శించుకొని టైంపాస్ పాలిటిక్స్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్న విధానాన్ని ఇలా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉంటే కేంద్రంలోని విచారణకు సహకరించాలి, పూర్తి వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ విచారణ జరిగింది, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఇది పొరపాటు జరిగింది, ఇది పూర్తిగా క్వాలిటీలు లేకుండా వేసింది, ఎందుకు పనికిరాదు, ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ అయింది. సెంట్రల్ టీం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వేరు, ఎక్స్పర్ట్స్ పోయి చూసిర్రు, మళ్ళా నిన్న ఎమ్మెల్యేలు వేరు, మళ్ళా పిక్నిక్ లెక్క వేరు. మళ్ళా కాబట్టి నివేదిక మొత్తము రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి నివేదిక ఉంది. ఈ నివేదిక ఉన్నాక మీకు ఇంకేం కావాలి, ఇంకేం నివేదికలు కావాలి, ఇంకేం విచారణ చేస్తారు మీరు. ఇప్పటికే గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి, ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పటికే ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలేదంటే ఇంకో విచారణ చేస్తానని చెప్పి ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీని పక్కదారి పట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ఇద్దరు చెప్పుకోవడానికి, బీజేపీని ప్రజల దృష్టి నుంచి తీసేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నివేదిక విచారణ తర్వాత ఇంకా ప్రపంచం నుంచి వాళ్ళు పిలిపిస్తారు, ఇంకా ప్రపంచం నుంచి కన్నా వేరే దేశం నుంచి వాళ్ళు పిలిపించి విచారణ చేస్తారు చెప్పు. మరి ఇంకా ప్రపంచంలో ఇంతకంటే ఎక్స్పర్ట్స్ ఇంకా ఉన్నారా వీటిలో? కాబట్టి విచారణ జరిపిన తర్వాత నివేదికలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టైంపాస్ చేస్తున్న కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు వివరించాల్సిన బాధ్యత ఉన్నది. మీరు 6 గ్యారెంటీలు ఎన్నికల కోడ్ లోపల మీరు ఇచ్చిన హామీలతో పాటు నెరవేర్చారా? బీఆర్ఎస్ పార్టీ ఇలా కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఎక్స్పర్ట్స్ నివేదిక ఇచ్చారు, మీ మంత్రులు తిరిగిరు, రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ను ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సంబంధిత అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆస్తులు జప్తు చేసి వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా స్వాధీనం చేసుకోరా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. వీటి గురించి మాట్లాడకుండా ఇలా ఈ రెండు పార్టీ కలిసి ఇలా అసెంబ్లీ యొక్క సమయాన్ని వృధా చేసి ఇలా దాని ద్వారా కూడా ప్రజాధనం దుర్వినియోగం చాలా మూర్ఖత్వం ఇది. కానీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది వెంటనే కాళేశ్వరం విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మీరు విచారణకు మీరు విచారణకు ఆదేశించాల్సిందిగా విచారణ వచ్చిన రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవాల్సిందే డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కేసీఆర్ సార్ ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఈ అంశం బయట తీసుకొస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడున్న మంత్రులు పార్టీ వీడతారని చెప్పి భావిస్తున్న తరుణంలో ఇదే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పూజలు పెట్టి అందరిని పిలిపించుకొని నాకు కేంద్ర ప్రభుత్వంలో నాకు హామీ ఇచ్చిండ్రు, నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసిండ్రు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తున్నాడు, కేంద్రంలో పొత్తు పెట్టుకుంటున్నాం, మీరు ఎటు పోకూడదని చెప్పి అప్పుడు వాళ్ళ నాయకులను పిలిపించి ఇదే దొంగ మాటలు చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదే దొంగ మాటలు చెప్పిండు. ఆ నాయకులు బయటకు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ పొత్తునే కాంగ్రెస్ వరకు కోతి కొబ్బరికాయ దొరికంటే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ పొత్తట అన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చే బీజేపీతో కాదు బీఆర్ఎస్ మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనే జానారెడ్డి గారే ఉన్నారు. మేము బీఆర్ఎస్ విడిపోయి పోటీ చేస్తాం కానీ కలిసి అధికారం పంచుకుంటామని చెప్పి జానారెడ్డి గారు అనే. మళ్ళా ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారని చెప్పి ఇలా సిద్దమైన తర్వాత మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలిపించి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసిర్రు, అయితే వాళ్లతోనో వీళ్ళతో కలిసిపోదాం, కేంద్రంలో మళ్ళా మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, మీరు బీజేపీలో పోకండి, మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పించి మళ్ళా వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసము కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇది. కేసీఆర్ కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. మేము మళ్లీ చెప్తున్నాం, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక ఎంపీగా ఇవాళ మేము క్లారిటీ చెప్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్నోడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. 400 సీట్లు మేము గెలుస్తున్నామన్నా, మేము నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నాడు, ప్రధానమంత్రి అవుతున్నాడు, 400 సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇవాళ 3వ స్థానానికి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీతోని మాకు పొత్తు ఏమవసరం? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఇంతకంటే క్లారిటీ ఏం లేదు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు, అది మునిగిపోయే నావ బీఆర్ఎస్ పార్టీ. ఒక్క సీట్ రాదు పార్లమెంట్ లో, 3వ స్థానానికి పోతుంది. మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం పార్టీతోని? కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ఇలా మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, భారతీయ జనతా పార్టీ ఇందులో తెలంగాణ రాష్ట్రంలో చేసే పోరాటం, వాళ్ళు మన శాసనసభ ఎన్నికల్లో చేసిన పొరపాటును ప్రజలు గుర్తిస్తున్నారు. మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, బీజేపీకి వేయాల్సిన ఓటు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, ఇప్పుడు మోసపోతున్నాం, ఇంకొకసారి పొరపాటు వేయం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గాని నెక్స్ట్ శాసనసభల ఎన్నికలు గాని ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకే ఓటేసి తీరుతామని చెప్పి ప్రజల్లో కూడా విశ్వాసం ఏర్పడ్డది. అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ నెల 20వ తారీఖు నుంచి బీజేపీ రాష్ట్రంలో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నాం. 5 క్లస్టర్లుగా ఈ బస్సు యాత్రను 20వ తారీఖున ప్రారంభించబోతున్నాం. 20వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఆయా క్లస్టర్లో పార్లమెంట్లో నియోజకవర్గాల వారీగా యాత్రలో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గాని, రాజకీయ సమీకరణాల విషయంలో గాని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ది గాని, బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసిన విధానం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వకుండా నెరవేర్చకుండా 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారో అన్ని విషయాలను కూడా చెప్పడానికే ఈ బస్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పుడు మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ఇంకేం క్లారిటీ ఉంటుందన్నా? చెప్పడానికి బుద్ధి లేదు, అక్కడ ఉండాలి చెప్పడం. 400 సీట్లు గెలుస్తున్నామన్నా. ఇప్పుడు తెలంగాణ దేశం మొత్తం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది. రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు బహిష్కరించారు. ఆల్రెడీ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు స్వాగతించారు. వాళ్ళే బహిష్కరించారు కాంగ్రెస్ పార్టీని. అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నేరుగా ఎన్నికల పోటీ కూడా రాజ్యసభ పోతున్నారు ఇవాళ. కాబట్టి ఎట్టి బస్సులో పొత్తు అనేది ఉండదు. కేసీఆర్ వేస్తున్నాడు, దానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్ ఇస్తారు. కాంగ్రెస్ లో కోవట్లు ఉన్నారు, కేసీఆర్ కోవట్లు, వారు సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ నుండి కేసీఆర్ కోవట్లు, కేసీఆర్ కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు సేమ్ ఇట్నే అయిపోయారు. ఇదే టీవీలలో బ్రేకింగ్ వచ్చింది.
కేసీఆర్ వ్యవసాయ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. ఇక మౌడి గారికి అవసరం లేదు, ఈయనే వ్యవసాయ శాఖ మంత్రి అయితే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. టీవీలలో బ్రేకింగ్ ఇచ్చారు. పొత్తు ఏడ పొత్తుందా ఇప్పుడు? మరి ఇంతవరకు ఎప్పుడన్నా పొత్తు పెట్టుకున్నామా? మేము కలిసి పోటీ చేస్తామా? బీఆర్ఎస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేశారు మమ్మల్ని ఓడగొట్టడానికి. పార్లమెంట్ లో పోడియం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. మరి వాళ్ళు మేము కలిసి ఉన్నామా, లేదంటే వాళ్ళు కలిసి ఉన్నారా? చేరేది కనుక ఫస్ట్ 6 గ్యారెంటీలు చెప్పండి కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఇచ్చిన హామీల సంగతి ఎందుకు అది కావాలి. ఫస్ట్ ఈ విగ్రహాలు ఇవన్నీ తర్వాత విషయం, పెట్టాలి, ఏది పెడతా పెట్టాల్సిందే. ఇప్పుడు ఫస్ట్ 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఇచ్చిన హామీల సంగతి ఏంది, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల మీద విచారణ సంగతి ఏంది, వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, అది ఇప్పుడు తెలంగాణ సమాజానికి కావాలి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అవినీతి పాల్పడ్డారనే ఇలా మీకు అధికారం ఇచ్చారు. మీ హామీలు మీ గ్యారెంటీలు చూసి ప్లస్ అవినీతి వ్యతిరేకంగా మీకు ఇచ్చారు. మీరు ఏం చేయాలి దాని మీద మాట్లాడాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలుస్తలేదు. మళ్ళీ కేసీఆర్ స్టార్ట్ చేసి మళ్ళీ భాష స్టార్ట్ చేసిండు. వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళకే నష్టం ఇది. మళ్ళీ ఏం చేసిండు, ఆంధ్రాలో కొంతమంది నాయకులను పట్టుకొని మళ్ళీ రాజధాని స్టార్ట్ చేసి మళ్ళీ ఆయన రాజధాని స్టార్ట్ అనే నాకు చివరి కట్ట కాలే వరకు కూడా తెలంగాణ కోసం కొట్టడంతో మళ్ళీ ఈయన భాష స్టార్ట్ చేసిండు. అంటే ప్లాన్ మళ్ళీ తెలంగాణ కేసీఆర్ కూడా తెలంగాణ లేదు, మళ్ళీ కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ లేడీ అంటే తెలంగాణ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆంధ్రలో వచ్చి రాజధాని అంటున్నారు, హైదరాబాద్ ఆక్రమించుకుంటామంటున్నారు చెప్పి అంత ప్లాన్ కేసీఆర్ ప్లాన్ అంత ఇది. అదే కాంగ్రెస్ వాళ్ళు గ్రహిస్తలేరు. వాళ్ళకి ఎవరికి అంత పెద్ద పార్టీ లేదు. ధన్యవాదాలు. ప్రతి అన్ని దిశగా పెడతామని చెప్తా. మీ తెలియదా? నేను మీ ప్రెస్ మీట్ పెట్టిండే మొన్న ఆయన నీకు తెలుసుకో. అందరు కెమెరా అందరు తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినా కదా నేను, మేడిగడ్డ కూలిపోవడానికి కుంగిపోవడానికి ఎల్ఎన్టీ సంస్థ కారణమా? ఎల్ఎన్టీ సంస్థను ఇది ఎవరు రిపోర్ట్ ఇచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. ఏమని రిపోర్ట్ ఇచ్చింది? ఎల్ఎన్టీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నారు, వాళ్ళు క్వాలిటీ లేకుండా పనిచేయడం వల్ల ఇదైందని చెప్పారు. ఇంతకంటే రిపోర్ట్ ఏం కావాలి? ఆ మేధావి ఏమైనా ప్రెస్ మీటింగ్ పెట్టే మీకు మీరే ఇప్పుడు ఆ మేధావి గురించి నన్నే క్వశ్చన్ అడుగుతారు మీరు. అది చాలా పెద్ద మేధావి అని. అబ్బో ఆయన నాది కమ్యూనిస్టు భావజాలం అంటాడు. మళ్ళా నాది కమ్యూనిస్టు భావజాలం అంటాడు. అన్నట్టాడు నాస్తికుడు కమ్యూనిస్టు భావజాలం చేశానని కుంపలు ముంచే పని. నాకు ఇల్లే లేదంటాడు ఆయనే. కానీ హైదరాబాద్ లోటస్ పాయింట్ లో ఉండి ఎక్కడ జాగ్రత్త ఉండి అప్పుడు అధికారులు మొత్తం ఆడికే పిలిపించుకుంటాడు. ఏది మరి ఆలయం టీటీడీలు కడితే ఈయనకే వచ్చేది. ఈయన కట్టించి జల్లర పైచింది. ఈయనకి కరీంనగర్ వరంగల్ రోడ్డు డ్యామేజ్ అయితే 10 సంవత్సరాల రూపాయలు 1 కోటి రూపాయలు ఇచ్చిండే. 1 కోటి రూపాయలతో ఇప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్ దాకా రోడ్ వేయించాలి నేను. కరీంనగర్ నుంచి వరంగల్ దాకా 1 కోటి రూపాయలతో రోడ్ వేయించాలి నేను. 10 సంవత్సరాలు ఇచ్చింది 1 కోటి రూపాయలు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేసిండో నాది గాలి మాటలైతే నేను ఆధారాలు ఇస్తున్నా కదా, తప్పని నా మీద కేసు పెట్టాను. ఇవన్నీ ఆధారాలు ఇస్తున్నా. ఆయన ఏం చేసి చెప్పుకోవచ్చు కదా, చెప్పాలి. ఆయన ఏమనాలి? ఆయనే నేను ఎంపీ లేను, నేను ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డుకు నేను పైసలు తీసుకొస్తా చెప్పుకుంటాడా? కరీంనగర్ జగిత్యాల పైసలు తీసుకొని చెప్పుకుంటాడా? ఆరోగ్య చేస్తా అని చెప్పుకుంటాడా? కరీంనగర్ సిద్దిపేట రోడ్డు తీసుకొస్తా అని చెప్పుకుంటాడా? సిఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొస్తా అని చెప్పుకుంటాడా? ఏం చెప్పుకుంటాడు ఆయన? ఏం చెప్పుకోవాలి ఆయన? ఏం చెప్పుకోవాలి? లోటస్ పాండ్లో కూర్చొని పొట్టు పైసలు సంపాదించిన, ప్రగతి భవన్ వేదికగా అధికారాన్ని మొత్తం రాజమహి చెలాయించిన, కేసీఆర్ కుటుంబానికి పుట్టోటు దోషిపెట్టిన, ఇది ఆయన చెప్పుకునేది. ఆయన ఏం చేసినో చెప్పుకోమని చెప్పుకున్నాను. నేను ఏం చేసినా క్లియర్ గా చెప్తున్నా. మేము ధన్యవాదాలు అన్న. మరి ఎక్కువైపోతుంది.